నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ యాక్టర్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళలో ఒకరు హీరోయిన్ దీపికా పదుకొనే. ఆవిడ ప్రెసెంట్ ఒక్క సినిమాకి 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. అంతేకాకుండా సినిమా ప్రాఫిట్స్ లో ఆవిడకి షేర్స్ కూడా ఇవ్వాలి అని ఒక అగ్రిమెంట్ కూడా రాసుకుంటారంట. అయితే ఆవిడ ప్రభాస్ గారితో కల్కి 2898 AD సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమా టైంలో కూడా ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేశారు అని అప్పట్లో ఒక టాక్ అయితే వినిపించింది. ఆ తర్వాత స్పిరిట్ సినిమాలో ఆవిడ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు అని ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూడడానికి ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం సందీప్ రెడ్డి వంగ గారు దీపికా పదుకొనేని ఈ సినిమా నుంచి రిమూవ్ అయితే చేశారంట. దానికి రీజన్ ఆవిడ పెట్టిన కండిషన్సే. ఆ కండిషన్స్ ఏంటి అంటే ఆవిడ రెమ్యునరేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అని మనందరికీ తెలిసిందే. కానీ తర్వాత మూవీ ప్రాఫిట్స్ లో ఆవిడకి షేర్స్ ఇవ్వాలి అని, అంతేకాకుండా ఒక్క రోజులో ఓన్లీ 6 hours మాత్రమే షూటింగ్ లో ఉంటాను అని, అంతేకాకుండా 100 days లోపు ఆవిడ షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలి అని, లేకపోతే రెమ్యునరేషన్ ఇంకా పెంచాలి అని ఆవిడ కండిషన్స్ అయితే పెట్టారంట. అంతేకాకుండా ఆవిడ పర్సనల్ స్టాఫ్ అందరికీ కూడా ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ రూమ్స్ ఇవన్నీ కూడా చాలా కండిషన్స్ పెట్టడంతో సందీప్ గారు కొంచెం హర్ట్ అయ్యి ఆవిడ్ని ఈ మూవీ నుంచి రిమూవ్ చేశారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ కోసం ఇంకొక హీరోయిన్ ని కూడా వెతుకుతున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. బాహుబలి సినిమా టైంలో కూడా రాజమౌళి గారు శివగామి రోల్ కి ఫస్ట్ శ్రీదేవి గారిని అనుకున్నారు. కాకపోతే ఆవిడ కూడా ఇలాంటి కండిషన్సే పెట్టారు. ఈ విషయాన్ని రాజమౌళి గారే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అప్పుడు ఈ విషయం ఒక పెద్ద కాంట్రవర్సీగా అయితే మారింది. కానీ ఇప్పుడు దీపికా పదుకొనే గారు అండ్ సందీప్ గారి విషయాన్ని మాత్రం జనాలందరూ చాలా లైట్ తీసుకుంటున్నారు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్స్ కి చాలా మనీ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ విషయంలో సందీప్ గారిని అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనే చెప్పొచ్చు. మరి ఫైనల్ గా స్పిరిట్ సినిమాలో అసలు ప్రభాస్ గారికి జోడీగా సందీప్ గారు ఎలాంటి హీరోయిన్ ని తీసుకొస్తారు అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.